హాయ్ అండి. కోడిగుడ్డు అట్టు పులుసు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే చూసేయండి ఎలా చేయాలో. చాలా ఈజీ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఈ కోడిగుడ్డు అట్టు పులుసు చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఇలా కోడిగుడ్లని మనం అలా అట్టులాగా వేసేసుకోవాలన్నమాట అండి. వేసేసుకుని ఇట్లా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలన్నమాట అండి. ఆనియన్ పేస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుని అవి బాగా వేగిన తర్వాత ఎర్రగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ పేస్ట్ వేయించుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుని తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుని తర్వాత చింతపండు రసాన్ని పోసేసుకోవాలన్నమాట అండి. ఈ చింతపండు రసం పోసిన తర్వాత కొంచెం మరుగు పట్టిన తర్వాత కొంచెం మరుగుతుంది ఇంకాసేపట్లో రెడీ అవుతుంది అన్న టైంలో మనం ఈ అట్లను కూడా ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. అదిగోండి పొంగు వచ్చి మరుగుతుంది కదా, ఇప్పుడు ఈ అట్లని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ అట్లని యాడ్ చేసుకుంటే ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అండి. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.